రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో రూరల్ అధ్యక్షుడు జగదీష్. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో దామరమడుగు గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని బుచ్చిరెడ్డిపాలెం మండల రూరల్ టీడీపీ అధ్యక్షుడు బెజవాడ జగదీష్ అన్నారు. స్థానిక సచివాలయ సిబ్బంది నాయకులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పనిచేస్తుందన్నారు. ఆమె సహకారంతో న్యాయపరమైన సంస్థలు అభివృద్ధి పనులు ఉంటే తమ వంతుగా పరిష్కరిస్తామన్నారు. అంతేకాని ఎలాంటి వివాదాలు అవినీతిని ప్రోత్సహించామన్నారు. దామరమడుగు గ్రామంలో గత ప్రభుత్వంలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తమ సొంత నిధులు కేటాయించారని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన చెప్పారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పల్లిపాలెంలో 15 లక్షల రూపాయలతో బ్రిడ్జి కూలిపోయి ఉంటే దాన్ని సిఎస్ఆర్ నిధుల్లోంచి పెడుతున్నారు. కోరుకాల బ్రిడ్జి కూడా త్వరలో మంజూరు చేసి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ప్రతి పేదవాళ్ళకి విద్య, వైద్యం, పారిశుద్ధ్యం అన్నిటికీ దామరమడుగులో పెద్దపీట వేస్తాం. ఏదొచ్చినా కానీ రాజకీయాలకి అతీతంగా మళ్ళా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలకి అతీతంగా ఓర్లు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అభిమానులైనా కావచ్చు, కానీ మాకు కావాల్సిన ఒకే ఎజెండా. మీ సమస్య ఏమిటో మాకు చెప్పండి. ఆ సమస్యని సాల్వ్ చేసే దిశగా మా ఇక్కడుండే తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఇక్కడుండే లోకల్ నాయకులు కానీ అందరూ ఆ దిశగా ప్రయత్నిస్తారు తప్ప మీరే పార్టీ అనేది ఏది చూడరు. అందువల్ల మన ఎమ్మెల్యే గారిని ఏ విధంగా అయితే మనం ఎలక్షన్లో చేరి గెలిపించుకున్న అత్యధిక మెజార్టీతో అదేవిధంగా మన సమస్యలను కూడా తీసుకొని వెళ్ళి అనునిత్యం ప్రశాంతకి అండగా ఉండి ఆ మహాతల్లి చల్లగా ఉంటే మన గ్రామాలన్నీ చల్లగా ఉండి ప్రతి పేదోడు అభివృద్ధి దిశగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు ఏమంటే అన్నీ కల్పించే దిశగా జరగద్ది. అట్టగాక మనం ఎవరెవరో మాటలు విన్నారంటే మీ అభివృద్ధి మీరే. వాళ్ళేమో వెనకాల వాళ్ళ పనులు ఎట్ట చేయించుకోవాలో వాళ్ళు చేయించుకుంటున్నారు. నాకు తెలుసు అది ఎట్ట చేయించుకుంటున్నారు. బలైపోయేది మధ్యలో ఉండేది మీరే. అందువల్ల దామరమడుగు ప్రజలు చాలా అత్యున్నత జ్ఞానం గలవాళ్ళు, మహామేధావులు. ఇవన్నీ పరిగణలో పెట్టుకోండి. మేము ఏ రాజకీయ పార్టీలు చూడం. ప్రతి పేదోడికి అది నిజమైన సమస్య అయితే నిజంగానే పనిచేస్తాం. దాంట్లో నిజం లేకపోతే కరాఖండిగా చెప్పేస్తాం ఇది జరగదని. అందువల్ల మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఎటువంటి చెడ్డ పేరు తెచ్చేదానికి ఎవరు ప్రయత్నం చేసినా, ఎవరు ఆ దిశగా అడుగులేసినా వాళ్ళని సహించం, వాళ్ళని వదిలిపెట్టం. వాళ్ళ మీద ఏమి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలో మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ దిశగా అందరూ కలిసి మాతో ముందుకు వస్తారని, మన ఎమ్మెల్యే గారికి వేమిరెడ్డి ప్రశాంత్ అక్క గారికి అందరూ కలిసిమెలిసిగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.